Everyone, let us prove the following. Given that AB, CD, PQ are perpendiculars to BD and AB is equal to X, CD is equal to Y and PQ is equal to Z. Prove that 1 by X plus 1 by Y is equal to 1 by Z. Okay, so given that in AB and CD, PQ are perpendiculars to BD, right? AB is parallel to PQ and it is parallel to CD, right? Now we need to prove that 1 by X plus 1 by Y is equal to 1 by Z, right? Now let us consider two triangles, triangle BQP and triangle BDC. To prove this, first we are considering these two triangles, okay, in the given setting. So what is given here? Triangle BQP అలాగే ట్రయాంగిల్ BDC. ఈ రెండు ట్రయాంగిల్స్ ని కన్సిడర్ చేద్దాము. ఈ రెండు ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసినప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ లో కూడా యాంగిల్ B అనేది కామన్ గా ఉంది. సో in both the triangles angle B is common. అలాగే as PQ and AB are perpendiculars to BD, it is given. So what can we write? Angle Q is equal to angle D is equal to 90 degrees as PQ and CD are perpendiculars to BD, right? So మనకి two triangles లో angle B is equal to angle B as a common angle and angle Q and angle D both are equal to 90 degrees. ఆటోమేటిక్గా రెండు యాంగిల్స్ సమానంగా ఉన్నప్పుడు మూడో యాంగిల్ కూడా ఈక్వల్ అవ్వాలి ఆ రెండు ట్రయాంగిల్స్లో. ఎందుకని? ఏ ట్రయాంగిల్ తీసుకున్నా యాంగిల్ టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి 180 degrees. దట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ దట్ వీ నో ప్రెటీ వెల్, రైట్? సో అందుకని మనం ఏం రాసుకోవచ్చు? యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. Okay, so angle B equal to angle B, angle Q and angle D is equal to 90 degrees. Angle sum property ద్వారా angle P is equal to angle C అని ప్రూవ్ చేయగలిగాం. ఏ రెండు ట్రయాంగిల్స్ లో? ట్రయాంగిల్ BQP అలాగే ట్రయాంగిల్ BDC, ఈ రెండు ట్రయాంగిల్స్ లో. ఓకే, సో ఆటోమేటిక్గా యాంగిల్ ఏఏఏ సిమిలారిటీ కండిషన్ ప్రకారము ట్రయాంగిల్ BQP ఈజ్ ఎ సిమిలర్ ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ BDC అని మనం చెప్పచ్చు. ఓకే, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ద రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఆ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం రాసుకుందాము? BQ by BD ఈజ్ ఈక్వల్ టు PQ by CD. BQ by BD ఈజ్ ఈక్వల్ టు PQ by CD. Okay, so this is just because of the property of similar triangles. Which triangles are similar here? Triangle BQP atlage triangle BDC. Okay, now let us move to the next point. Now we are considering triangle DQP alage triangle DBA. ఈ స్మాల్ ట్రయాంగిల్ అలాగే ఈ బిగ్గర్ వన్, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తున్నాం మనం. ఓకే, ఇందాకట్లాగే మనం ఏం రాసుకోవచ్చు? ఈ టూ ట్రయాంగిల్స్లో కూడా యాంగిల్ డి అనేది కామన్గా ఉంది. టూ ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ డిక్యూపి అలాగే డిబిఏ, ఈ రెండిట్లో కూడా యాంగిల్ డి అనేది కామన్ యాంగిల్. ఓకే, అట్లాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకని? మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఏబిపిక్యూ ఈ రెండు కూడా పర్పెండిక్యులర్స్ టు బీడి, కాబట్టి యాంగిల్ క్యూ ఎంత ఉంటుందో యాంగిల్ బి ఎంత ఉంటుంది? అది 90 degrees. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం రాసేసుకోవచ్చు ఇక్కడ? యాంగిల్ ఏ ఎంత ఉంటుందో మనకి యాంగిల్ పి కూడా అంతే ఉంటుంది. ఎందుకని? యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారము మొత్తం 180 degrees ఉండాలి కాబట్టి మనము యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని రాసుకున్నాం. ఓకే, సో ఆటోమేటిక్గా మనం ఏం ప్రూవ్ చేయొచ్చు? ట్రయాంగిల్ డిక్యూపి అలాగే ట్రయాంగిల్ డిబిఏ బోత్ ఆర్ సిమిలర్ అని రాసుకోవచ్చు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మనకి ఏం తెలుసు? రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్. ఆ ప్రాపర్టీ ప్రకారము QD by BD, QD by BD is equal to PQ by AB.
PQ by AB. This is nothing but the property of similar triangles. ఇందాక ఈ రెండు ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేసినప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది ఉంది, BQ/BD ఈజ్ ఈక్వల్ టు PQ/CD. అట్లాగే ఈ రెండు ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేసినప్పుడు QD/BD ఈజ్ ఈక్వల్ టు PQ/AB. ఈ రెండు మనము సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారము తెచ్చుకున్నటువంటి ఈక్వేషన్స్ అనమాట. అయితే ఇచ్చిన లెక్కలో మనకి ఏమి ఇచ్చారు, ఏబి ఏమో ఎక్స్ ఇచ్చారు, PQ/Z ఇచ్చారు, CD అనేది Y ఇచ్చారు. ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసే ముందర మనము ఏం చేయాలి, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేద్దాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1ని ఒకసారి, రైట్ హ్యాండ్ సైడ్ ఒకసారి మనం యాడ్ చేయాలి కదా. సో అట్లా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, యాడింగ్ 1 and 2 we get BQ/BD plus QD/BD is equal to PQ/CD plus PQ/AB. ఈ రెండు ఈక్వేషన్స్ ఒకసారి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఐటమ్స్ని కన్సిడర్ చేసి యాడ్ చేసాము, అలాగే రైట్ సైడ్ వాటిని కూడా యాడ్ చేసాము. ఓకే, ఇప్పుడు వీటిలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ BD కామన్గా ఉంది, ఇక్కడ PQ కామన్గా ఉంది. అట్లా మనం ఇక్కడ LCM అట్లాగే కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మన సింప్లిఫికేషన్ అనమాట. ఇది మన అందరికీ తెలిసిందే. BQ ప్లస్ QD/BD ఈజ్ ఈక్వల్ టు PQని కామన్ తీస్తే మనకి ఏమైంది, 1/CD ప్లస్ 1/AB వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసే ముందు మనం చూడండి, BQ/QD, BQ చూడండి, BQ ప్లస్ QD ఎంతకి ఈక్వల్ అవుతుంది, BDకి ఈక్వల్ అవుతుంది. BQ ప్లస్ QD అంటే BQ ప్లస్ QD ప్లేస్లో మనం BD సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. BD/BD ఎంత అవుతుంది, 1. ఓకే రైట్. నౌ PQZ ఓకే 1/CD వాల్యూ ఎంత, Y. ఓకే, అలాగే AB వాల్యూ ఎంత, X. రైట్. సో మనకి ఏమొచ్చింది, 1 ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ 1/Y ప్లస్ 1/X వచ్చింది. రైట్. ఇప్పుడు మనం ఈ జెడ్ని ఇటువైపు తీసుకెళ్ళొచ్చు కదా. అంటే ఏమవుతుంది, 1/X ప్లస్ 1/Y ఈజ్ ఈక్వల్ టు 1/Z అయిందనమాట. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ.